కలిగిన మా తండ్రి, ఈ చివరి దినానికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకుని వచ్చారు. ఈ చివరి సభలో మీ మాటలు మాకు వినిపించండి. వినేవారముగా మాత్రమే మేము ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుడు పడిన 4 దినాల కష్టం, ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం నుండి 5వ దినం కష్టం, 24వ వచనం నుండి 6వ దినం కష్టం మనం చూడగలం. 20వ వచనంలో జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకని, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురుగాకని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వాటితో ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడని, పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమయమున ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ఈరోజు శాస్త్రం జలముల నుండి జీవం వచ్చింది అని, జలములలో నుండి కొన్ని ఉభయచర జీవులు లాంటివి సముద్రాలలో నుండి బయటికి వచ్చి అవే కడకు మానవ రూపం వరకు మార్పు చెందాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ జలములలోనూ ఆకాశములోనూ దేవుడు చేసినవి తాను సృష్టించబోయే తన పిల్లల అవసరాల కొరకు వీటిని కలిగించినన్ని ఈ వచనాలలో మీకు తెలుసు. ఇలా అస్తమయము ఉదయము కలగటానికి మరికొన్ని 100 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏ జీవి సంతతి ఆరంభాన్ని చూసినా ఈరోజు లెక్కల ప్రకారము, శాస్త్రీయ అంచనాల ప్రకారము మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నేలను తవ్వినప్పుడు ఆయా భూభాగాలలో ఆయా ప్రాంతాలను తవ్వుతున్నప్పుడు వాళ్లకు అనేక జంతువుల కళేబరాలు మున్నగు వాటిని వాళ్ళు మనకి చూపిస్తున్నారు. డిస్కవరీ కానివ్వండి, ఎనిమల్ ప్లానెట్ కానివ్వండి, నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ కొన్ని మిలియన్స్ ఇయర్స్ వెనుక నుంచి ఉన్నాయని వాళ్ళు అన్నప్పుడు, ఈరోజు బైబిల్లో ఈ కార్యక్రమం జరగడానికి 20వ వచనం నుంచి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏమంటే వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా అని వీటిని సృష్టించటానికే దేవునికి కోట్ల సంవత్సరాలు పట్టింది ఒక దినం. అదే ఇక మనం 6వ దినానికి వెళ్తే, 6వ దినంలో 24వ వచనం నుంచి దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికను. ఆ ప్రకారం ఆయను ఆయా జాతుల ప్రకారము, అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము, పశువులను ఆయా జాతుల ప్రకారము, నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదైనట్టు దేవుడు చూశాను. 6వ దినం సగభాగం.
ఇక ఆరో దినం చివరికి వచ్చేసరికి, ఆరో దినం మిగిలిన భాగంలోకి వచ్చేసరికి చివరిలో మానవ నిర్మాణం జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ నిర్మాణంలో ఒక విశేషమైన సంగతి మీరు మరి 26వ వచనంలో చూస్తారు. సృష్టికర్త అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. అంటే దేవుని రూపం ఏంటి అని మనం ఆలోచిస్తే, నిర్గమాకాండానికి వెళ్ళి 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, మోషే గారు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళమన్న దేవునితో ఒక మాట అన్నాడు. మరి తమరు పేరు అడుగుతుంది దేవుడా, మరి మీ పేరు నేను ఏమని చెబితే నేను అదే చెబుతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని అంటాడు. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అన్నాడు. ఆయన పేరే ఉన్నవాడండి. ఆయన పేరు ఉన్నవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్నవాడా దేవుడు? ఆయన పోలిక గురించి మనం వెళ్ళేవాళ్ళు అక్కడికి. దేవుడు 26వ వచనంలో, ఆదికాండం 1:26వ వచనంలో మన పోలిక మన స్వరూపము అని అంటున్నాడు కదా. ఇంతకీ దేవుని రూపం ఏంటి, దేవుని పోలిక ఏంటి అని మనం ఆలోచించే ముందు, దేవుడు అర్థం కాని ప్రపంచానికి దేవుని గురించిన విషయం మనం చెప్పాలి. ఆయన పోలికేంటి? ఉన్నవాడను అన్నాడు. నా పోలిక అంటారా? నేను ఎప్పుడు ఉంటానయ్యా, నేను ఎప్పుడు ఉంటాను. నాకు ప్రారంభం లేదు, నాకు ముగింపు లేదు. ప్రారంభము ముగింపు లేని వారిని ఉన్నవారు అంటారు. ఉన్నవారు. దేవుని పిల్లలారా, ఈ సంగతిని మీరు దృఢంగా ఆలోచించాలి. అలాగే మన అనే బహువచనం కూడా ప్రయోగిస్తున్నాడు. మన పోలిక చొప్పున అంటే దేవునికి కుటుంబం ఉందా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ దేవునికి కుటుంబం ఉందా? అక్కడ మనం అంటున్నాడు ఏంటి? సృష్టికర్త. ఒక చక్కటి విషయం మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో గమనించండి. 1వ వచనంలో మరొకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాం. ఆది యందు దేవుడు అనే పదం మళ్ళా ప్రయోగించాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే క్రియేటర్, సృష్టికర్త అని అర్థం. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అనేది అగాధ జలములపై కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్నాడు. దేవుని ఆత్మ. మరి 1వ వచనంలో దేవుడు అంటాడేంటి? 2వ వచనంలో దేవుని ఆత్మ అంటాడేంటి? ఇక్కడ సందేహం వచ్చిందండి నాకు. 1వ వచనంలో దేవుడిని ప్రయోగించాడు, 2వ వచనం వచ్చేసరికి దేవుని ఆత్మ అన్నాడు, 3వ వచనం వచ్చేసరికి మళ్ళా దేవుని ఆత్మ వెలుగు కమ్మని చెప్పలేదండి. దేవుని ఆత్మ అని అనలేదండి. మళ్ళా దేవుడు అన్నాడు. చూడండి, మరలా దేవుడు అన్నాడు అక్కడ. అంటే సృష్టికర్త, క్రియేటర్. మరి దేవుని ఆత్మ ఎవరు? ఇక దేవుని ఆత్మ అనే పదం మీకు కనిపించదండి. సృష్టి కార్యక్రమం కంప్లీట్ అయినంత వరకు ఈ దేవుని ఆత్మ అనే పదం కనిపించదు. దేవుడు మంచిదైనట్టు చూచెను, దేవుడు పలికెను, దేవుడు మంచిదైనట్టు చూచెను, దేవుడు పలికెను, దేవుడు మంచిదైనట్టు చూచెను, దేవుడు 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 దేవుడు. మరి దేవుని ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ
సృష్టి ముడి పదార్థముగా ఉన్న కాలంలో అల్లాడుచు కాపాడుతూ ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఇక యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చి ఇప్పటి వరకు మరలా యేసు వచ్చినంత వరకు భూమి మీద ఉన్న మనుష్యులను నీతిని గురించి పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు. తండ్రి అనగా తండ్రి అయిన దేవుడు, వంశం దేవుళ్ళ వంశం కనుక జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ త్రిత్వమా ఏకత్వం అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్న నేటి ప్రపంచ పరిస్థితిని బట్టి ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ త్రిత్వమా ఏకత్వమా? త్రియేక దేవుడు అని చాలామంది సింగులుగా వాడుతున్నాడు ఆ పదాన్ని, ఏకవచనం ప్రయోగిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనేదే జలముల పైన అల్లాడుతుంది. మిగిలిన 2వ వచనం నుండి 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు సృష్టి కార్యకు ముగించినంత వరకు తిరిగి దేవుని ఆత్మ అనే పదం ప్రయోగించబడలేదు. చూడండి, దేవుడు 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 అంటే ఇక్కడ మన అనగానే ఎవరా మన? దేవునికి ఏమైనా ఫ్యామిలీ ఉందా? దేవునికి ఏమైనా దేవుడు భార్య ఉందా? దేవునికి ఏమైనా మేనమావులు కానీ బావమరుదులు కానీ ఉన్నారా? అంతే కదండి. మరి ఎవరొకరు ఉన్నారంటే రిలేషన్స్ ఉన్నట్టే కదండి. మరి చాలామంది చాలా రకాలుగా అనేక మతాలలో దేవుళ్ళకు భార్యలు, వాళ్ళకు పిల్లలు ఉన్న ఈ సందర్భాలలో బైబిల్ చదివేటప్పుడు కూడా ఇలాంటి అనుమానం మనకు రావాలి మనం ఆలోచించేటప్పుడు. కనుక అలాంటి సందర్భాలు ఏమి మనకు బైబిల్లో కనిపించవు. కానీ మన అనే బహువచనం మాత్రం ఆయన ఫ్యామిలీ గురించి వాడినట్టుగా కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి క్రొత్త నిబంధన చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరూ చూడండి. ఎక్కడ ఆదికాండం నుంచి మనం ఎఫెసీ పత్రిక వచ్చేసాం అంటే బైబిలు పై సరి అయిన అవగాహన మనకు కావాలంటే ప్రియులారా 66 పుస్తకాలలో అసలు ఏముందనేది మనకు ముందు రావాలండి. బైబిల్లో ఏదో పుస్తకం చదివేసి లేదా ఒక ప్రసంగం మనం నేర్చుకుని మాట్లాడినంత మాత్రాన సర్వసత్యం అనేది బయటకు రాదు. మీరు గమనించాలి. చిన్నప్పుడు బడిలో మాకు ఒక పాట ఉండేదండి. నేను చదువుకునే రోజులంటే 1957లో నేను 3వ తరగతి, 1957. అప్పట్లో మా పాఠాల్లో ఒక పాట ఉండేదండి. నా వయసులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, 60 ఏళ్ళ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే. 4 గుడ్డు వాళ్ళని గురువు గారు, ఒరేయ్ ఏనుగు ఎలా ఉంటుందో 4 గుడ్డు వాళ్ళకి చెప్పాడు. అక్కడ ఉంది, నువ్వు ముందు వెళ్ళి చెప్పరా, గుడ్డోడు కదా నువ్వు, ఏనుగు ఎలా ఉందో నువ్వు చెప్పాలి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అని. అంటే తడివి చూడటం, తడివి కళ్ళు లేవు కదండి. వాడు మనకు తెలుసు కదా, మనం చాలాసార్లు మన వాళ్ళు చెప్తుంటారు ఇట్లనే. ఒకడు వెళ్ళి అదంతా తడుగుతున్నాడు, వీపు అంతా. అయ్య బాబోయ్ అని వచ్చి గురువు గారు, ఏనుగు పెద్ద గోడలాగా ఉందండి అన్నాడు. 2వ గుడ్డు వాడిని పంపించాడు, నువ్వు వెళ్ళి చూడరా అని. వీడికి వెళ్ళగానే కాలు దొరికింది, మొత్తం తడివాడు కింద నుంచి పై వరకు. అయ్య బాబు ఏనుగు స్తంభంలో ఉందండి గురువు గారు అన్నాడు. 3వ గుడ్డు వాడిని పంపాడు, నువ్వు వెళ్ళి చూడరా అని. వాడట చెవు పట్టుకున్నాడట. ఎలా ఉంది గురువు గారు, ఏనుగు చేటలా ఉంది అన్నాడట. అప్పుడు ఆఖరి వాడిని పంపాడు, నువ్వు వెళ్ళి చూడరా అంటే వీడిలో తోక పట్టుకున్నాడట ఏనుగుది. అప్పుడు వీడన్నాడు వచ్చి, గురువు గారు ఏనుగు తాడులా ఉంది అన్నాడు. ఇంతకీ 4 గుడ్డోళ్ళు చూసి 4 గుడ్డోళ్ళు తడివింది ఏనుగునే. కానీ 4 గుడ్డోళ్ళలో ఒకడు గోడలా ఉందన్నాడు, ఒకడు స్తంభంలా ఉందన్నాడు, ఒకడు చేటలా ఉందన్నాడు, ఒకడు తాడులా ఉందన్నాడు. 4 గుడ్డు వాళ్ళు చెప్పింది తప్పే. ఎందుకంటే చూడలేదు, సరైనటువంటి అవగాహన వరకు లేదు, సరైన పరిశోధన వాళ్ళలో లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే మన పూర్వీకులందరూ కూడా, మన పూర్వమందు బైబిల్ చదివిన వాళ్ళంతా కూడా ఏదో ఒక పుస్తకంలో తీసుకొని ఆ పుస్తకాన్ని బట్టి, ఆ పుస్తకంలో రాయబడిన దాన్ని బట్టి దేవుడి గురించి సంగతులు చెప్పడం మొదలుపెట్టారు. అలా 66 పుస్తకాలలో వాళ్ళకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకొని ఆ నచ్చిన పుస్తకాన్ని చదువుకుంటూ, ఆ నచ్చిన పుస్తకం మీదే ప్రసంగాలు చేసుకుంటూ, ఆ నచ్చిన పుస్తకం మీదే పుస్తకాలు రాసుకుంటూ
దేవుడి గురించి కొంచెం పక్కకు వెళ్ళిపోయారు. అందుకే బైబిల్ పరిశోధన అనే పదాన్ని నేను ఎందుకు పెట్టానంటండి, అపోస్తుల కార్యాలు, ఇది ఇలా ఉంచండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. పౌలు గారు మరి బెరయ అనేటటువంటి యూరోప్లో ఉన్నటువంటి బెరయ అనే సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు 11వ వచనం చూడండి. బెరయలో ఉన్నవాడి గురించి చెప్తూ, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయలో ఉన్నవారి గురించి, బెరయలో ఉన్న సంఘపు వారు పంపించారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెరయ సంఘం దగ్గరికి వచ్చారు, బెరయకు పంపించారు వీళ్ళని. బెరయ సంఘానికి వచ్చి పౌలు గారు బోధిస్తున్నారు. 11వ వచనంలో లూకా గారు ఇది రాస్తూ, బెరయలో ఉన్నవారు దెస్సలోనిక పట్టణములో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. జాగ్రత్తగా చూడండి మీరు బైబిల్. అంటే ప్రసంగం విన్నవాళ్ళు, ప్రసంగం చెబుతున్న వాని మాటలు అసలు లేఖనాలలో రాయబడినవి, వీళ్ళు మాట్లాడుతున్నవి ఒకటేనా అని పరిశోధించారని రాయబడింది. చూడండి అక్కడ పరిశోధన. బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ ఎవరు చెబితే వారు నోటికొచ్చినట్టు చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా చెబితే అలా ఉందో లేదో 1కి 10 సార్లు చూసిన తరువాతే దాన్ని ప్రజల మధ్యకు పంపించాలి. ప్రజలు కూడా వాళ్ళు చెప్పినవి అలా ఉన్నవా లేవా అని పరిశోధించాలి అనేది ప్రారంభ శతాబ్దంలోని యూరోప్లోని బెరయ దెస్సలోనిక, అంటే ఇప్పుడు గ్రీసు దేశానికి సంబంధించిన పట్టణాలు ఇవి. ఈరోజు భౌగోళికంగా గ్రీకు దేశానికి చెందిన ప్రాంతాలు 2. అక్కడున్న 1వ శతాబ్దంలో క్రైస్తవులు పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని అప్పుడప్పుడు పరిశోధించారా, ప్రతిదినము పరిశోధించారా? చూడండి బైబిల్లో. బైబిల్ని ప్రతిదినము పరిశోధించాలే తప్ప ప్రతిరోజు చదివితే అర్థం కాదు. ఈ విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ అన్నది అన్ని పాఠ్య పుస్తకాల లాంటి పుస్తకం కాదు. దీనిపై పరిశోధన అవసరం. పరిశోధన శాస్త్రవేత్తకు ఒకవేళ ఉంది అని మీరు అనుకుంటే అంతకంటే గొప్ప పరిశోధన బైబిల్ మీద మీకు ఉండాలి. ఇన్ని తరాలలో, ఇన్ని వందల సంవత్సరాలలో బైబిలులో అనేక కోణాలు, తప్పుడు కోణాలు వచ్చేసాయి. ఎలాంటి కోణాలంటే బైబిల్లో లేనివి మనుషులు చేసుకున్నవి సమాజంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం 66 పుస్తకాలలో వ్రాయబడిన దేవుని జ్ఞానాన్ని వాడు ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఆదికాండం చదువుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడని చెప్పి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మని చెప్పి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి సృష్టి ముగించినంత వరకు దేవుడు 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 దేవుని ఆత్మని పదం ప్రయోగించబడలేదు. అంటే దేవుని ఆత్మ అల్లాడుతున్నది అంటే సూపర్వైజింగ్ చేయవలసింది, జాగ్రత్తగా కాపాడవలసిందిగానే కనబడుతుంది తప్ప సృష్టించేదిగా కనబడటం లేదు. అది క్రియేటర్ కాదు, సృష్టికర్త కాదు. అంటే తండ్రి అయిన దేవుడే సృష్టికర్త. ఇతనెవరు అనుకుంటే పరిశుద్ధాత్మ అనగా దేవుని కుటుంబములో ఇతను ఒకరు అని మనకి ఇక్కడ అర్థమైంది. దేవుని కుటుంబంలో ఇతను ఒకరు అని అర్థం. కానీ ఇంతకీ దేవునికి కుటుంబం ఉందా అన్న సంగతి తెలియడానికి మరలా మరి కొత్త నిబంధన వ్రాయబడేటప్పటికి మరి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండంలో ఉన్న ఎఫెసు అనే పట్టణానికి అక్కడ ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ హేతువు చేత
పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని అంటున్నాడు చూడండి. అంటే పరలోకమందున్న మా తండ్రి అని మనం అంటున్నామంటే పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడని, ఆ పరలోకంలో ఉన్న తండ్రికి కుటుంబం ఉందని, ఆ కుటుంబానికి సంబంధించినవే భూమి మీదనున్న కుటుంబములన్నీ అని ఇక్కడికి వచ్చేసరికి అర్థమైందండి. మన పోలిక చొప్పున ఆ మన అనే పదం గురించి ఎంత లోతుగా ఆలోచించవలసి వచ్చిందో మీరు పరిశోధించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. బైబిల్ చదివితే అర్థం కాదండి, చదివితే బైబిల్ అర్థం కాదు, పరిశోధించాలి. కనుక మా కళాశాలలో నా పిల్లలందరికీ పరిశోధన, రీసెర్చ్ అంటాను, రీసెర్చ్ చేయాలి. బైబిల్ని చదివితే అర్థం కాదు, రీసెర్చ్ చేస్తే బైబిల్ అర్థమవుతుంది అని. మీకు తెలుసు, కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దాన్ని ఎలా చదవమన్నాడో మీరు ఆ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చూడండి ఎలా ఉందో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి అన్నది చూడండి. అక్కడ దానిని ధ్యానించాలి. ఎప్పుడు? క్రొత్త నిబంధనలో ప్రతిదినం అన్నాడు. పాత నిబంధనలోని కీర్తనాకారుడి దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో వ్రాయబడిన ఈ గ్రంథం కూడా ఇందులో ఏముంది? దివారాత్రము దానిని అభ్యసించాలి అన్నాడు. అంటే అంటే స్టడీ వేరు, రీడింగ్ వేరు. ఇంగ్లీష్లో ఎలా మనం రెండింటిని విభజిస్తామండి? రీడింగ్, స్టడీయింగ్. రీడింగ్ అంటే చదువుకోవటం, స్టడీయింగ్ అంటే చాలా జాగ్రత్త తీసుకోవటం. అంటే చదువుట కంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్న పదంగా కనబడుతుంది. అంటే అభ్యసించాలి. దేవుని పిల్లలారా, అక్కడ తండ్రి కనిపించాడు, మరి ఆత్మ కనిపించింది, పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగ దేవుళ్ళ కుటుంబం కనుక తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని పదం ప్రయోగించాం మనం. తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే మీద ఒక కుటుంబం ఉంది కదా. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరొక దేవుడు మళ్ళీ మనకి కనిపిస్తాడండి. మళ్ళీ అది కొత్త నిబంధనకి మనం వచ్చేసరికి క్లియర్ కట్గా కనిపిస్తుంటుంది. యోహాను రాసిన సువార్త తీయండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అనగానే క్రియేటర్ దగ్గర ఒక ఆయన ఉన్నట్టు, ఆయన ద్వారా ఇది కలిగినట్టు మనకు కనిపిస్తుంది చూడండి. తండ్రి అయిన దేవుని దగ్గర ఒక ఆయన ఉన్నాడని వాక్యమైన దేవుడు అంటున్నాడు. అక్కడ వాక్యమైన దేవుడు అనడానికి ఏమంటున్నాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏ దేవుడు అయినా? తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యముండెను. కిందకు వచ్చేసరికి వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని మరెవరు అనుకోకండి, ఆయన కూడా దేవుడే అని కిందకు అంటున్నాడు. ఆయన అంతవరకు వాక్యమైన దేవుడు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే వాక్యమైన ఆయన, వాక్యమైన దేవుడు ఆయన అంటున్నాడు చూడండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే ఇన్ ద బిగినింగ్ వచ్చేసరికి దేవుని కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుని గురించి మరి 13వ వచనం వచ్చేసరికి 11వ వచనం వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు చూడండి. 14వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎంతమంది కనిపించారండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అర్థమైందా? త్రియేక దేవుడు అనే పదం అండి అసలు ఎక్కడా లేదండి. ఆ పదం మనం అందంగా ఉందని వాడుకుంటున్నారు తప్ప అసలు ఆ పదప్రయోగం జరగకూడదండి. ఎందుకంటే ఇక్కడ నేనున్నాను, నా కొడుకున్నాడండి. నా కొడుకును నేను కాదు, నేను నా కొడుకు కాదండి. బాగా వినాలి మీరు. నేనున్నాను, నా కుమారుడు ఉన్నాను. నా కుమారుడు ఆ పక్కన ఉన్నాడండి.
నా మనవడు ఉన్నాడండి, నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడికి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నా కొడుకు కాలేడు. ఏమండి, ఆ కుమారుడు తండ్రి కాలేడు, ఆ కుమారుడు మనవడైన వాడికి నా తండ్రికి నా కుమారుడికి కుమారుడే కానీ నా కుమారుడని నేను అనకూడదు. ఎందుకంటే నాలో నుండి నా కుమారుడు వస్తే నా కుమారులో నుంచి వాడొచ్చాడు. దేవుని పిల్లలారా, మనం విడిపోయేటప్పటికీ సెపరేట్ అవుతున్నాం దేవునిలో నుంచి బయటపడుతున్నాం. ఆరో దినాన్ని ఏం జరగాలనే దాని గురించి నేను ఇదంతా చెప్తున్నానండి. ముందుగా మీ మైండ్ క్లియర్ చేద్దాం, కొంచెం ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇదంతా. ఇకపోతే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళెవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరింతకేని? ఆయన కూడా కుమారుడే. జాగ్రత్తగా వినాలి మీరు. ఇంతవరకు అండి నేను నేర్చుకునేటప్పటికావండి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి అని అడిగితే, బాబు ముగ్గురు ఒకటేనయ్యా నన్ను తగిలేసేవారు. వాళ్ళు చెప్పలేక, నేను అడిగిన ప్రశ్నలు చెప్పలేక వాళ్ళు ముగ్గురు ఒకటే బాబు వెళ్ళు మా బుర్రతోనే కనేవారు. ముగ్గురు ఒకటే ఎలా అవుతారు ముగ్గురు ఒకటి అని అంటే, అదంతే నీకు అర్థంగా తెలిపోనేవారు. దాని మీద పరిశోధన అవసరమైంది, అభ్యాసం అవసరమైంది. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమండి, బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్ చూడండి. ఏమంటే చాలామంది బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకుంటారు. మరి అలా తప్పులు పట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా యుక్తిగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాళ్ళ మేలుకోలుపు కోసం మీకు ఈ విషయాన్ని, జ్ఞానాన్ని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఏమండి, రైట్. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపెను. చూసారా, ఎక్కడ దొరికిందండి ఇతని గురించి మనకు తెలియాలంటే ఎక్కడ దొరికింది అంటే, వేటాడాలండి మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని, పరిశోధించాలండి మనం జాగ్రత్తగా బైబిల్ని. ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో కొన్ని సంగతులు అనుకుంటే కుదరదండి. 66 పుస్తకాలలోని ఆ సారాన్ని మనం జాగ్రత్తగా పిండాలి. పిండితే అసలు తప్పులు అనేవి బైబిల్లో లేవండి. పైన చదివిన వాళ్ళకి ఇవి తప్పులుగా కనిపిస్తున్నాయి తప్ప అర్థం కాక. కానీ అది చదివితే అండి, ఆయన ధర్మశాస్త్రం మందు ఆనందించచ్చు అన్నాడు. ఏమంటే బైబిల్ చదివితే ఎవరికైనా ఆనందమా ఏడుపా? చాలామంది అంటారండి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏటోనండి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి బైబిల్ చదివితే నిద్ర వస్తుందా అంటే ఇతనికి ఆనందం ఏమొస్తుందండి? ఇలా బైబిల్ చదివే వాళ్ళకి నిద్ర వస్తుంటే ఆనందం ఏం జరుగుతుంది? ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? బైబిలులో రాయబడిన జ్ఞాన సంగతులు నిజంగా ఒక్కొక్కటి నీ మెదడులోనికి ప్రవేశిస్తుంటే అది మహదానందం అండి. అది మహదానందం. నిజమండి, నిజంగా ఈరోజు నేను పొందుతున్న ఆనందం చాలా గొప్పదండి. ఎంత తీక్షణంగా, ఎంత ఆవేశంగా, ఎంత రోషంగా ప్రభు పక్షాన నిలబడి ప్రపంచ మట్టి జ్ఞానాన్ని మరి సవాలు చేస్తున్నారంటే నా దగ్గర ఎంత దైవ జ్ఞానం ఉండాలో మీరు ఆలోచించండి. చాలామంది అర్థం కాక, నేను వాళ్ళకి అర్థం కాక, వాళ్ళని ఏదో నేను కాదనిస్తున్నాననే ఒక తప్పుడు అభిప్రాయాన్ని, కాన్సెప్ట్ వాళ్ళ మనసులో పెట్టుకొని బేడ ప్రాపగండా చేస్తున్నారండి. దేవుడు వాళ్ళందరినీ క్షమించాలని నేను కోరుకుంటున్నానండి. యేసు ప్రభువును కూడా ఆ రోజు మహాజ్ఞానాన్ని యూదుల మధ్య చెప్తున్నప్పుడు నీకు దయ్యం పట్టింది అన్నారండి. నీకు దయ్యం పట్టింది అన్నారు. అంతకంటే నేనేం గొప్ప కాదండి. నన్నంత మాత్రాన వాళ్ళ గురించి నేనేం బాధపడటం లేదు. మా అన్నయ్యని అంత మాట అన్నప్పుడు, మన అన్నయ్యని అంతగా మరి అవమానపరిచినప్పుడు, అంతకంటే నేను పొందిన అవమానం పెద్ద అవమానం కాదని నేను అనుకుంటున్నాను దేవుని పిల్లలారా. కనుక ఇలా దేవుడు తన కుటుంబం పరలోకంలో ఉంచుకుంటూ భూమి మీద కుటుంబం కావాలనుకొని మహావిశ్వాన్ని కలిగించి 6వ దినానికి వచ్చాడండి. 6వ దినానికి వచ్చి
26వ వచనంలో ఏమన్నాడు చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఆయన స్వరూపం ఏంటి? ఉన్నవాడు అని ఆయన స్వరూపం. ఉన్నవాడు అంటే, ఉన్నవాడు అనే పదానికి దేవుడు ఇంకేదైనా పదప్రయోగాలు ఎక్కడైనా చేశాడా? ఇప్పుడు తండ్రి కానీ, కుమారుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, ఈ ముగ్గురికి ఉన్న ఆకారం ఏంటి? అసలు వీళ్ళు ఏమై ఉన్నారు? గాల, నీర, నిప్ప, ఏమై ఉన్నారు తెలియాలి కదండి మనకి. దీన్ని బైబిల్ని మళ్ళా మనం ఆలోచిస్తే, మోషే గారు దేవుణ్ణి అడిగారండి, బాబు నేను చూడాలనుకుంటున్నాను. దేవుణ్ణి సహజంగా ప్రతి వాళ్ళు దేవుడు చూడాలనుకుంటారండి. కానీ మోషే లాంటి మహానుభావుడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన గొప్ప ఆయన, 40 ఏళ్ళు ఇశ్రాయేలుతో విసిగిపోయి అరణ్య మార్గం గుండా పాలస్తీనానికి నడిపించడానికి నాయకత్వం వహించిన మహానుభావుడు, ఈజిప్ట్ సింహాసనాన్ని, దేశాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వదులుకున్నవాడు, మహాత్యాగశీలి మోజెస్ గారు మనందరికీ తెలుసు. ఆయన దేవుడితో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండం అంటే దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు. మనం చూడాలనుకోవచ్చు, తప్పేం లేదండి. కానీ చూడాలనుకుంటే ఆయన ఎలా ఉంటాడో అనుకునేది మనకు కావాలి కదండి. ఆ రోజు మోషేలో ఏ అన్వేషణ అయితే ఉందో, ఈరోజు ఈ రాత్రి మీలో కూడా అదే అన్వేషణ ఉండాలి. ఏమండి? మరి నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. మరియు ఆయన, నీవు నా మొహాన్ని చూడలేవయ్యా, అసలు నరుడనేవాడే నన్ను చూస్తే బతకడయ్యా. ఏమంటే మాట వలన కలిగించాడండి విశ్వాన్ని. మాట. సూర్యుడు కలుగుగాక, మాట. ఆ మాటతో కలిగిన మండుతున్న సూర్యుని ఈ 2 నేత్రాలతో చూడలేని మనం, బాగా వినాలి, మండుతున్న సూర్యగోళాన్ని 2 నేత్రాలతో చూడలేని మనం తన మాటతో కలిగించిన ఆ మహనీయుని ఎలా మనం చూడగలమండి? అందుకే ఆయన అంటున్నాడు, మోషే నా మొహం నన్ను చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. కానీ నువ్వు ఆశపడుతున్నావు కనుక, నీ ఆశను కాదనలేక, ఇదిగో చిన్నది చేస్తున్నాను చూడు అని ఒక మాట చెప్తున్నాడండి. అదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ దగ్గర ఒక సందు ఉంది, ఆ సందులోకి నువ్వు వెళ్ళిపో, ఆ బండను నేను దాటుతాను. అంటే మీరు ఎలా ఊహించుకుంటున్నారో ఊహించుకోండి కాసేపు. నేను ఆ బండను దాటుతుంటాను. ఆ దాటుతునేటప్పుడు నేను ఎప్పుడైతే నీ ఉన్న ప్రాంతానికి వచ్చి దాటుతుంటానో అప్పుడు నేను నిన్ను కప్పేస్తాను. మళ్ళా చదవండి ఆ మాట. నన్ను ఆ మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, చూడండి, మన నేను కాదు, నేను అంటలేదు, చూడండి, ఆయన నా మహిమ అంటున్నాడు. అంటే సూర్యుడు ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. ఏమండి? ఆ లోపల ఏముందో అనేది ఎవరికీ తెలియదండి. హబుల్ టెలిస్కోప్ చూసిన తర్వాత మండుతున్నటువంటి, అప్పుడప్పుడు జరుగుతున్న అగ్ని ప్రళయాలు చూపిస్తున్నాడు. సెగలుగా, పొగలుగా లేస్తున్నప్పుడు చూపిస్తున్నాడు. చిన్న మరి ఏంటంటారు దాన్ని, వాటిని ఫ్లేమ్, జ్వాలలు చూపిస్తున్నాడు. మరి ఆ లోపలి భాగం, అంత దూరంలో ఉన్న సూర్యగోళం యొక్క మహిమను మనం మార్నింగ్ చూస్తాం. సూర్యోదయం అంటాం మనం. ఆ వెలుగు, ఆ వేడి. ఆఫ్టర్ ఆల్ అతని మాటతో చేసిన ఈ సూర్యగోళమే మానవుడు చూడలేడు మానవ నేత్రాలతో అనుకున్నప్పుడు, దేవుడు కూడా అంటున్నాడు ఒక మాట, నా మహిమ నిన్ను దాటుతుంది, అప్పుడు ఆ బండ సందులో నేను నిన్ను కప్పేస్తాను, నిన్ను లోపల పెట్టి. మరి ఈయనకి అర్థం కావాలి కదా, దేంతో కప్పుతామని అడుగుతాడు మరలా. నా చేతితో, ఎందుకంటే అప్పుడు చేతులు ఇచ్చేశాడు మనిషికి. చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, మొహం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు ఇస్తాడు కదా. ఇప్పుడు 6వ దినం నా చెయ్యి నేను ఎప్పుడైతే తీసి వెళ్ళిపోతానో నా పార్శ్వం అంటే బ్యాక్ పోర్షన్ చూస్తావు అన్నాడు. నా వెనుక భాగాన్ని చూస్తావు, నా ముఖం నీకు కనబడదు నాయన. నేను ఎలా ఉన్నానని నువ్వు నా మొహాన్ని చూస్తావు? నేను ఎవరు అనుకుంటున్నావు?
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి దేవుని పిల్లలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే ఇంతకీ మన తండ్రి రూపం ఎలాంటిది అంటారా? ఏమంటే నేను చాలా ఆనందపడిపోతుంటానండి. ఎందుకో నా ఆనందం ఒక్కసారి మీరు వినాలి. నా తండ్రి ఇంత గొప్పోడా, ఎంత గొప్పవాడా నా తండ్రి. మరి నేను ఆయన్ని చూడాలి. ఎప్పుడు చూడాలి? భూమి మీద చూడలేను, భూమిని నేను విడిచిపెట్టాలన్నమాట. భూమిని విడిచిపెడితే అప్పుడు నా తండ్రి ఎలా ఉంటాడో నాకు అర్థం అవుతుంది. నేను చూడగలను, నిండా చూడగలను ఆయన. ఆలోచించండి దేవుని పిల్లలారా. వేనన్నా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ అధ్యాయం 24. ఇంతకీ ఏంటి ఆయన పర్సనాలిటీ? అసలు ఏమై ఉన్నాడు ఆయన అని అడిగేసరికి యోహాను గారు రాస్తున్నారు 4:24లో దేవుడు ఆత్మ అన్నాడు. అంతే. ఇంతకీ ఆయన ఎలా ఉన్నాడు అని అడిగితే చివరికి ఆయన ఏం పోల్చేశాడు? ఆత్మ. అంటే ఆత్మ అనగానే ఏమైపోయిందండి? పరమాత్మ. పరమాత్మ అండి, పరమాత్మ. మరి మీరెవరు? 6వ అధ్యాయం 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, బొమ్మండిది, బొమ్మ అంతే కదా, బొమ్మను చేశాడు, మట్టితో బొమ్మను చేశాడు. బొమ్మను చేసినప్పుడు చేతులు ఆయన పెట్టుకున్నాడండి. చేతులు పెట్టాడు కదండి. మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయండి, ఉన్నాయి. ఒక ముక్కు ఉందండి, ఉందండి. 2 కళ్ళు ఉన్నాయండి, ఉన్నాయండి. 2 చెవులు ఉన్నాయండి, ఉన్నాయండి. కనబడని అవయవాలన్నీ ఎవరు చేశారబ్బా? దేవుడు చేశాడండి. దేవుడు ఎందుకు చేసుకున్నాడు? మీరు ఏదైనా బజార్లో కొనుక్కొని ఏదైనా వస్తువు పట్టుకెళ్తారు. కుక్కర్ కొనుక్కున్నారనుకోండి, తల్లులు దేనికి? పేలిపోవడానికా? కాదు. నిమిషాల మీద పప్పు ఉడికేయాలి, నిమిషాల మీద ఉడకని వస్తువులు, మాంసం ఉడికేయాలి, అంతే కదా. మీ అవసరానికి వస్తువును కొనుక్కుంటారు. బాగా ఆలోచించండి. మీ అవసరానికి మీ కష్టార్జితాన్ని ఇచ్చి ఒక వస్తువును కొనుక్కుంటారు. అది నిజమైతే దేవుడు బొమ్మను చేస్తున్నాడు మట్టితో. మీ అవసరానికి కాదు, మన అవసరాలకు కాదు ఆయన చేస్తున్నది బొమ్మ. తన అవసరాలను తీర్చుకోవటానికి. వీలు కట్టుకుంటారు, బాత్రూమ్ ఇష్టం వచ్చిందని పెట్టుకుంటారు, బెడ్రూమ్కి అటాచ్డ్గా. బెడ్రూము రోడ్డు మీద పెట్టారు కదా. బెడ్రూమ్ తర్వాత పక్కన మరొక డైనింగ్ రూము, ఆ డైనింగ్ రూమ్ తర్వాత బయటకు వెళ్తే ఒక గెస్ట్ రూమ్. దాని తప్పుడు కదా వరండా బయట పడుతుంది. రాగానే ఎవరైనా బెడ్రూమ్లోకి వచ్చేస్తారా? రారు. అనగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బెడ్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బాత్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ గెస్ట్ రూమ్, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కిచెన్ రూమ్ మీరు కట్టించుకుంటారు. అది నిజం. దేవుడు కూడా మానవ దేహాన్ని నిర్మిస్తున్నప్పుడు ఏమనుకొని నిర్మించాడో ఇప్పుడు మీరు చదవాలి. దేనికి అసలు మట్టి బొమ్మను చేస్తున్నాడో 6వ దినాన్ని? చేతులిచ్చి, కళ్ళిచ్చి, చెవులిచ్చి, ఇవన్నీ మనకు వచ్చాయి. దేనికి చేస్తున్నాడు ఈయన అని మీరు అనుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి దేవుని పిల్లలారా. బాగా వినండి, ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు. ఏమండి ఇవాళ కొంచెం అటు ఇటు ఆలస్యమైనా పర్వాలేదన్నవాడు చేతులు ఎత్తండి. వెరీ గుడ్ అండి. చెప్తాను. సగం చెప్పేసి వెళ్ళిపోయినా నాకు శాంతి ఉండదండి, నిద్ర పట్టదు రాత్రికి. కనుక దేవుని పిల్లలారా బాగా వినండి. మీ దేహము 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19. అంటే
ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చేస్తున్న మట్టి బొమ్మ ఎందుకు చేశాడు, దానిపై అతనుకున్న ఉద్దేశం ఏంటి అనేది మనకు పరిశోధన తెలియాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక వరకు మరలా రావాలన్నమాట మనం. అంటే 66 పుస్తకాలు ఎలా లింక్ అయ్యాయో చూసారా, ఎలా లింక్ అవుతున్నాయో. అంటే దేవుడు తన మనస్సుని 66 పుస్తకాల్లోనూ పెట్టాడు. ఏదో ఒక పుస్తకం చదివిస్తే నాకు వచ్చేసింది అనుకుంటే ఎలా అండి? రాదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మీ దేహం మీ శరీరం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చూసి, అమ్మాయ్యా ఇంతకీ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏ కొండ మీద ఉన్నాడో అనుకున్నారా మీరు? మీలో ఉన్నాడు. మీలో ఉండడానికి ఆయనకు ఒక ఆలయం కావాలి, మీలో ఉండడానికి ఒక దేవాలయం కావాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఏమని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీ దేహము ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడంటే మనకి అయితే గతంలోనే ఈ సందర్భాలు దేవుడు చెప్పాడు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. అయితే దేవుడు ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడా? అవును. 20వ వచనం, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. విలువ నా కష్టానికి విలువ కట్టగలరా? విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచండి. విలువ అంటే ఎంత విలువ అండి దేహాన్ని? చాలామంది అంటారు, నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు ఎవరికి అవసరం లేదురా అంటారు. చాలామంది మాట్లాడుతూరే, నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు ఎవరికి అవసరం లేదంటారు. అంటే విలువ ఏంటో తెలియలేదనమాట వాళ్ళకి. మానవ దేహము యొక్క విలువ, మానవ ఆకారం యొక్క విలువ ఎవరికి తెలియలేదనమాట. కనుక వాడికి ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన పాట చూశారు కదా, కనుగుడ్డు పోయింది అనుకోండి, ఒరిజినల్గా మన గుడ్డు పోయింది అనుకోండి, ఏం చేస్తాం? అదిగో ఆ పాటలో గాజుగుడ్డు సెట్ చేసుకుంటుంది ఆవిడ, చూశారు కదా పాటలోనూ. గాజుగుడ్డు ఆ లొట్ట కనబడకుండా ఆ గాజుగుడ్డు వేసుకుంటారు. కొన్ని కాలిపోతే కాలు చేయబడు కర్మాగారాలు లేవు. జైపూర్ వెళ్తే చెక్క కాలు ఇచ్చేస్తారు నీకు. ఇదిగో మా సునీల్కు సేవలో కుడి చేయిపోయింది బాబుకి, 2 లక్షలు అని ఇస్తాం. ఒక మంచి చెయ్యిని అమర్చండి అంటే బాగా మీదకి తెగిపోయింది కనుక ఫిక్స్ అవుదనేస్తున్నారు. ఆ చెయ్యి కూడా, ఆ చెయ్యి పట్టడానికైనా కొంత భాగం మిగిలి ఉండాలండి చెయ్యి. అది లేకపోతే మేము ఈ కృత్రిమమైన చెయ్యి మేము అమర్చలేమని చెప్పేశారు వాళ్ళు. అంటే చెయ్యిపోతే చెయ్యి రాదు. ఇప్పుడు విలువ చెప్పండి. అసలు విలువ కట్టగలరా? కాళ్ళకు కానీ, చేతులకు కానీ, కళ్ళుకు కానీ, ముక్కుకు కానీ, గుండెకి కానీ, కిడ్నీలకు కానీ విలువ ఉందా వీటికి? అసలు రక్తం పాజిటివ్ అన్నారంటే భయపడిపోతాం, ఏబీ పాజిటివ్ అంటే భయపడిపోతాం. కొన్ని బ్లడ్ గ్రూపులు అసలు దొరకవండి, రేర్ అన్నమాట. అంటే రక్తం ఇస్తే కానీ బతకరు. ఇప్పుడు మీ విలువ ఎంతో తెలుసా మీకు? కోట్ల రూపాయలు ఇచ్చిన నీకిచ్చిన ఈ దేహంలో ఈవెన్ బొటన రేణు పోయినా బొటన రేణు అమ్మరు, దొరకదు ప్రపంచంలో. మేమెంతో శాస్త్రీయంగా ఎదిగిపోయామని చెప్పుకునే ఏ శాస్త్రవేత్త అయినా మీకు ఇలాంటి బొటన రేణు ఇవ్వలేడు. విలువ పెట్టి కొనబడిన వారు దేవుని కష్టం. దేవుని పిల్లలారా, ఆయనకు అవసరమైనది మీ దేహం, ఆయనకు అవసరమైనది మీ దేహం, ఆయనకు అవసరమైన ఈ దేహం ఆయనకు దేవాలయం అంటున్నాడు. చూడండి, మళ్ళా 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వచ్చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయానికి వచ్చేయండి. 18వ వచనం చూడండి దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరలా 6వ అధ్యాయము 18వ వచనం, మనము జీవముగల దేవునికి తండ్రికి కూడానట
తండ్రికి కూడా. ఇందాక పరిశుద్ధాత్మకాలయం, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? తండ్రికి, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. ఆయన వాళ్ళలో తిరుగుతానంటున్నాడు. చూడండి, నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడును, నేనే వాళ్ళకి చిన్న దేహాన్ని చేశాను, నేనే లోపలికి వెళ్తాను. ఇప్పుడు బయట ఉండిపోయిన ఆయన ఎవరండి? యేసుప్రభు ఒక్కడు అనుకున్నారా? వీళ్ళిద్దరు ఎక్కడుంటే ఆయన ఎందుకు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో. ఏమండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తాం, మిగతా ఊర్లో సెటిల్ అయిపోతారు. ఒకరు బొంబాయిలో ఉంటారు, మరి ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరు గ్రేట్ బ్రిటన్లో ఉండొచ్చు, మరి ఒకరేమో మరి జైపూర్లో ఉండొచ్చు, లేదంటే కాశ్మీర్లో ఉండొచ్చు. మనం ఏం చేస్తామండి? అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నారండి, పంతులు గారు. ఏంటి సార్ ఈ మధ్య మీరు కనిపించడం లేదంటే? మీకు తెలియదు ఏముంది సుందరరావు గారు, మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నేను మా ఆవిడ అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. మా చిన్నవాడు ఏమో ఇంగ్లాండ్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. మా పెద్దమ్మాయి ఏమో బెనారస్లో ఉంది, అక్కడికి వెళ్ళాం. అంటే ఉండలేరా? లేకపోతే ఉండలేరండి. పరలోకములో ఏ కుటుంబాన్ని బట్టి భూమి మీద కుటుంబాలని మీరు పిలువబడుతున్నారో ఆ కుటుంబాలైన మీతో ఉండకుండా దేవుడు ఉండలేడటర్రా. ఏంటర్రా ఈ భాష? యోహాను సువార్త. ఇక యేసు ప్రభు వదిలేసి వెళ్తా ఆయన ఆడ్డా? మరి ఇటు మీరిద్దరే పోతారు కానీ నేను అక్కడ ఒంటరిగా వదిలేయాలా నన్ను? నేను కూడా వచ్చేస్తాను నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు వింటాడు, ఎవరైతే నా మాటల ప్రకారంగా జరిగిస్తారో అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడిగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇంతకీ పరలోకంలో ఉన్న మహానుభావులు మన దగ్గరే ఉన్నారా అనిపిస్తుంది కదండి. ఉంటారు, కానీ నువ్వు బూతులు ఆడితే ఎలాగుంటారు? ఉంటారు. నువ్వు అబద్ధాలు ఆడితే ఎలాగుంటారు? ఎలా ఉన్నావు మరి? నువ్వు బాగున్నావా? బాగుంటూనే ఉంటావు. మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉండడం అంత మంచిది కాదు, అర్థం కాక ముందర తరాల్లో దేవుడికి ఆ కొండ మీద గుడి కట్టించి అందులో పడే స్థానం వేసేద్దాం అనుకున్నారు. అదే సమరయ స్త్రీ యేసుప్రభుతో చెబుతుంది. ఏమని? మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద, సీనాయి కొండ మీద ఆరాధించేవాళ్ళు, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం అని చెప్తారు కదా మీరు. యేసుప్రభుతో అంటుంది. ఓవర్ యాక్షన్ అండి ఇది, ఓవర్ యాక్షను. దేవుడు కొండ మీదనా బంగారు దేవాలయంలో ఉంటాడా? అంటే నేను వదిలేస్తాడా ఊరి మీద? అమ్మా, ఒక కాలం వస్తుందమ్మా. ఆ కాలమున ఈ కొండ మీదనైనను యెరూషలేములో సొలొమోను కట్టించిన బంగారు దేవాలయములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మమ్మ. ఆఖరికి నా పరిస్థితి ఇలాగైపోయింది. 5 మందితో ఉన్న నిన్ను నమ్మమ్మా అనే పరిస్థితి వచ్చింది నాకు. అంటే ప్రభు ఎంత దీనాతి దీనంగా నిజాన్ని చెబుతున్నాడు ఒక మనిషితో. మీరు ఆలోచించండి. మర్చిపోయారా? జ్ఞానం ఇవ్వబడి 1600 సంవత్సరాలు జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తరువాతే మహాదివ్య గ్రంథం ప్రపంచ మానవాళి చేతికి వచ్చిన 66 పుస్తకాలలో ఎలాంటి నిజాలు భద్రపరచబడ్డాయో ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఏదో అవసరానికి బైబిల్ చదువుతున్నారంతే. ఉదయం లెగ్గానే ఒక వచనం చదవడానికి అలవాటు పడుతున్నారు. రాత్రవగానే ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుని భోంచేసి నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది జీవితం అంటారా దేవుని పిల్లలారా? మీరు చెప్పండి న్యాయం. అందుకేనా దేవుడు ఈ దేహాన్ని మీకు ఇచ్చాడు? ఈ చేతులు ఆయనకు కావాలి,
యేసు చేతులు తండ్రి కోసం శిలలు వేయించుకున్నాయి. ఈ కాళ్ళు ఆయనకు కావాలి. యేసు కాళ్ళు 2 బిగించి శీలలు వేశారు. నీ ఆలోచనలు నీ తండ్రికి కావాలి. అందుకే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీట ధారణ జరిగింది. నీ ప్రతి పడక నిష్కళంకమైన పానుపై పవిత్రమైనదై ఉండాలని అతను పక్కలో బల్లెపు పోటు వేసుకున్నాడు. ఆయన ఎందుకు జరిగిందో చరిత్రలో ఈ సంఘటనలో ఎన్నడైనా మీరు ఆలోచించారా? మరి నీ దేహం ఎవరిది? నీకిచ్చిన నోరు ఎవరి కొరకు మాట్లాడుతుంది? నీకిచ్చిన తల ఎవరి గురించి ఆలోచిస్తుంది? నీకిచ్చిన కాళ్ళు ఎవరి కోసం నడుస్తున్నాయి? నీకిచ్చిన చేతులు ఎవరి పనులు చేస్తున్నాయి? కృపా అసోసియేషన్ ఫెలోషిప్ వారికి నిజంగా వందనాలు చెప్తున్నానండి. అలాగే నా పిల్లలకు అవసరానికి ఏమండి మరి తమ కళాశాల తమ పబ్లిక్ స్కూల్ ఇచ్చిన షాలోము వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఈ రాపర్తి నగర్ ఈ మైదానాన్ని ఊరకనే ఇచ్చిన వార్డు కౌన్సిలర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇన్ని మహా కార్యక్రమాలు ఇంత 5 రోజులు ఇంత దిగ్విజయంగా ఈ మహా కార్యక్రమాన్ని జరిగించిన నా పిల్లలను చెప్పుకోవడానికి గర్వపడుతూ బైబుల్ రీసెర్చ్ సెంటర్గా ఉన్నటువంటి వీరు ద కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ విద్యార్థులుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. దేవుని పిల్లలారా, మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ 5 రోజులు ఎంత దూరం అయినా కష్టపడి ఇంటిని విడిచి దేవుని మహాజ్ఞానాన్ని వినటానికి ఎంత గాలి వేసినా అనుమానించక విశ్వాసంతో కూర్చున్నారే మీకు నా వందనాలండి. ఈ 5 రోజులు చినుకులతో ఏమైపోతుందో ఈ మైదానం అన్న ఆలోచిస్తూ నా తండ్రి కురిసే ప్రతి వానను ఈ ప్రాంతం ముట్టకుండా ప్రక్కకు పంపించేశాడే, ఆయనకు ఇంకా మరీ వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని పిల్లలారా, దేహం ఉన్న తర్వాత ఈ దేహం ఉంది అని మనం అనుకుంటే ఆ దేహాన్ని ఎవరి కోసం మనం ఇస్తున్నాం? దేవుని కోసం ఇవ్వండి. చిన్ననాట నుంచి ఈ తరం నుంచి మీ గర్భాన్న పుట్టిన ప్రతి బిడ్డ దేవునికి కైవసం కావాలి. మన జీవితం చాలా వేస్ట్గా పోయింది. కానీ మన పిల్లలకి మనం దేవునికి ఇద్దాం. ఒక మహాజ్ఞాన సంగతి, శాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక సంగతి ఇప్పుడు మీతో చెప్తాను. జీవాత్మ మహిమ గల ఆయన చూసారా? మహిమ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేల మంటితో నరును నిర్మించి వాని ముక్కు రంధ్రాల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఉన్నవాడైపోయాడు. ఉన్నవాడు నుండి వచ్చిన వాడు ఉన్నవాడే కావాలి కదా. ఆనందం కలదే మాట. కాకి పిల్ల పెడితే కాకి పిల్ల అని చెబుతావు, కుక్క పిల్ల పెడితే కుక్క పిల్లని చెబుతావు, మేక పిల్ల పెడితే మేకని చెబుతావు. దేవుడు పిల్ల పెడితే దేవుడు కాదా? ఈ శరీరాన్ని విడిచిపెడితే దేవుడంతటి ఆకారం అర్రా మీది. ఏమనుకుంటున్నారు మీరు? పరమాత్మ ఆయన, జీవాత్మ మీరు. మీకు కూడా ఈ లోకం సరిపోదర్రా. ఈ భూమి ఎంత, ఈ సూర్య కుటుంబం ఎంత, ఈ కోటాను కోట్ల నక్షత్రాలు ఎంత, విశ్వం ఎంత, నిన్ను పట్టజాలనంత, నీ తండ్రిని పట్టజాలనంత. చూస్తారా? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. ఆ ఆత్మ నుండి, పరమాత్మ నుండి పుట్టిన మీరు, అదే అంశములో పుట్టిన మీరు జీవాత్మలు అన్నాడు దేవుడు. జీవాత్మకు భూమి సరిపోతుందా? జీవాత్మకు గ్రహాలు సరిపోతాయా? జీవాత్మకు విశ్వమే సరిపోదు. ఇక నీ తండ్రి గురించి మాట్లాడుతూ అంటున్నాడు 7వ అధ్యాయం అపోస్తల కార్యములలో 50వ వచనం. ఆకాశము నా సింహాసనమే, భూమి నా పాదపీఠమే, నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు అన్నాడు. అందుకే నా మందిరాన్ని, మానవ దేహాలను నేనే కట్టుకున్నాను, మేమే లోపల ఉంటున్నాం. నన్ను ఈ ప్రపంచం భరించలేదు, నేను ఆత్మస్వరూపిని. దేవుడు ఆత్మ ఉన్నవాడు. ఆయన కూర్చునేదే ఆకాశం అయితే, ఆయన కాలు పెట్టుకునేదే నేడు నీ ఉన్న ఈ భూమి అయితే, ఆయన శరీరం పట్టేది ఎక్కడ? ఊహించుకోండి. మానవ జ్ఞానానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహారూపం ఉండి ఆయనది. మరి మీరు ఏ రూపంలో నుంచి వచ్చారు జీవాత్మలుగా?
ఆ రోజు మట్టి బొమ్మను చేసిన దేవుడు తనలోని జీవాన్ని అంటే ఆత్మను పంచుతున్నాడు, విభజిస్తున్నాడు. ఆయన విభజిస్తున్నాడు. ఒక తల్లి గర్భం నుండి బిడ్డ వచ్చినప్పుడు తల్లి పడిన ఆవేదన, ఆ కన్న గర్భం పడుతున్న ఆ వేళ ఆ కష్టం ఎంతో మీకు తెలుసు. అలాగే దేవుడు మహా ఆత్మను, తన ఆత్మను విడదీస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరు? ఆత్మ. చిలక గూటిలో ఉంది. ఇప్పుడు గూటిలో బంధింపబడింది. శరీరం అనే ఈ మట్టి గూటిలో ఉన్న ఈ చిలుక మరికొద్ది కాలంలో ఈ గూటిని చీల్చుకొని వెళ్ళిపోతుంది. కన్న తండ్రిని కలుసుకోవటానికి, కన్న తండ్రి ఎదురు చూపులు ఎదురు వెళ్ళటానికి, నరులారా తిరిగి రండని పిలిచిన కన్న తండ్రి కోరిక నెరవేర్చటానికి కన్న బిడ్డగాను వెళ్ళవలసిన రోజే అదే నీ చివరి రోజు భూమి మీద. అంటే పండగ దినం చేసుకోవాలి, కానీ సంతాప దినం ఎందుకు చేసుకుంటున్నావు? అర్థం కాలేదు గనుక. నీకు అర్థం కాలేదు. చావంటే ఎందుకు మనిషి భయపడుతున్నాడో తెలుసా? ఇది జీవితం అనుకుంటున్నాడు గనుక. దీని వెనుక దేవుని కష్టం, ఆ కష్టంలోని జననం, ఆ జననంలోని రూపం, ఇదంతా మహావిశ్వానికి అందని మహా అద్భుత రూపం నీది. ఆ రూపాన్ని ఒక్కసారి ఈ కట్టెలో ఉన్నప్పుడే ఈ రాత్రి తలుచుకోవాలి. నేనంతటి రూపాన్నా? యేసుప్రభుని అడుగుతున్నాడు ఒక పిచ్చివాడు. ఒకడు తన భార్యను చేసుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఒక ఆమెను చచ్చిపోయాడు, తమ్ముడు చేసుకున్నాడు. ఆ తర్వాత వాడి తమ్ముడు చేసుకున్నాడు. 7గురు చేసుకున్నారు. మొత్తానికి చివరికి ఆమె కూడా చచ్చిపోయింది. 7గురు చచ్చిపోయారు. పరలోకంలో ఏమండి అక్కడ ఎవరికి భారీగా ఉంటుందని అడుగుతున్నాడు చూడండి. ఇటు ఇక్కడ భార్యాభర్తలు, కోర్టులు, విడాకులు, పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు అక్కడానా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? లోకాసు వార్త, మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగుకు పోవుట వలనే పొరపడుతున్నారరా. చూసారండి ఎలా చెప్పాడు? మీరు ఎరుగుతారా? మరి ఖమ్మములో బైబిల్ కళాశాల ఆరంభమవుతుందంటే మీకు పండగ రావాలి, పండగ చేసుకోవాలి. ఖమ్మంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే పేపర్లో ప్రకటిస్తే చప్పట్లు కొడతారు అందరూ. ఏమండి? ఖమ్మంలో దేవుని కళాశాల వెలుస్తుంది అంటే పండగ. మీ పిల్లలను పంపండి. 2012 జనవరి 1కి ఒక మహా కళాశాల కట్టిస్తున్నానండి విశాఖపట్నంలో. 12 ఏళ్ల దాటిన మీ పిల్లలను నాకు అప్పగించండి. 2012 జనవరి 1, మరలా చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. 2012 జనవరి 1, 12 ఏళ్ల దాటిన ఎంతటి వాళ్ళనైనా మీ పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ నాకు అప్పగించండి. 5 ఏళ్ల తర్వాత రండి, మధ్యలో పంపను. 5 ఏళ్ల తర్వాత మీరు రండి. మీకు అప్పగించేది ఎవరినో తెలుసా? ఒక పౌలుని, ఒక యేసు ప్రభువుని, ఒక యాకోబుని, ఒక రూతుని, ఒక ఎస్తేర్ని మీ చేతులకు అప్పగిస్తాను. ఈ ప్రపంచ పాప ఛాయలు కూడా బిడ్డల మీద పడకుండా పెంచాలనుకుంటున్నాను. నా చివరి జీవితం ఇది. 61 ఏళ్ళు ఇప్పుడు నాకు. ఈ చివరి జీవితంలో మరికొద్ది కాలంలో మరలా ఈ ప్రజల మధ్యకు నేను ఇక రాలేను. మీ పిల్లలనే నా దగ్గరికి పంపమంటున్నాను. అలా వచ్చిన ప్రతి బిడ్డను దేవుని జ్ఞానంతో 365 రోజులు ఈ ప్రపంచ పాపపు నీడ వాళ్ళ మీద పడకుండా చిన్ననాటి నుండే మహాజ్ఞానాన్ని వాళ్ళకి చెప్పి ఈ పాపపు ప్రపంచ సమాజానికి, నాశనం అవుతున్న సొసైటీలోకి అపోస్తలులను పంపుతాను, యేసు శిష్యులను పంపుతాను, స్టెఫన్ను పంపుతాను, పేతురును పంపుతాను. వాళ్ళే మార్చాలి ఈ సమాజాన్ని.
అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే మీరు పొరపడుతున్నారా. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్ళేంటారా వాళ్ళకై?